ఓసారి ఓ భిక్షు అంటే ఒక సన్యాసి మాంసం తినడం మొదలెట్టాడు. కూతురు కోడిని కరకర కోడి పొలవ లాగేస్తున్నాడు. దాంతో ఇలాంటి పుణ్యాత్ముడికి అనుమానం వచ్చింది. నువ్వు చూస్తే సన్యాసివి, సన్యాసి వేషాలు వేస్తామంటారు బాబు అన్నట్ట. సన్యాసికి సన్యాసికి తేడా తెలుసుగా, యావత్తు తేడా. సన్యాసి కింద యావత్తు ఉంటుంది, ఇందులో యావత్తు ఉండదు. కాబట్టి యావత్తు తేడా. సన్యాసి వీడు, సన్యాసి వాడు. సన్యాసి అంటే మనందరం ఎందుకు పనికిరాడని వదిలేస్తే వాడు సన్యాసి, మనం ఎందుకు పనికిరామని మనల్ని వదిలేస్తే సన్యాసి. మనల్ని వదిలేసి హాయిగా తపస్సు చేసుకుంటాడు సన్యాసి, జనాలతో మనకెందుకు, డబ్బులతో మనకెందుకని. కానీ సన్యాసిని మనమే వదిలేస్తాం ఎందుకురా బాబు అని. కాబట్టి ఒకడు సన్యాసి, ఒకడు సన్యాసి. అందుకని వీడు అలా అయిపోయాడు, పాపిస్తాడు. ఓ సన్యాసి మాంసం తింటూ ఉంటే పాప ఒక ఆయన అడిగాడు అనమాట, భిక్షో మాంస నిషేవణం ప్రకురుషే. ఇదేమిటయ్యా నువ్వు సన్యాసి మాంసం తింటున్నావు అంటే, ఏం చేయనండి, తత్రాపి మద్యం వినా. ఆయన అన్నట్టు ఏం చేయనండి, సీసా తాగుతున్నాను, మద్యం తాగేటప్పుడు మాంసం లేకపోతే రుచించదండి అన్నట్ట. మద్యంచాపి తవ ప్రియం అన్నాడు ఆయన మళ్ళీ. ఓరి ఏదో మాంసమే తింటున్నావు అనుకున్నావు, ఈ మాంసం మద్యం తాగడం వల్ల తింటున్నావా, మద్యం కూడా నీకు ఇష్టమైన తాగుతావా అంటే, దానికి కూడా ఏం చేస్తానండి, తత్రాపి వేశ్యావేనా. వేశ్య లేకపోతే మద్యం ఏం తాగుతామండి అన్నట్ట. మద్యం తాగితే మత్తు, వేశ్యను చూస్తే మత్తు అన్నట్టు పైగావాడు. ఇంకా ఈయనకి బుర్ర పిచ్చెక్కిపోయి, నీకు వేశ్యాగమనం కూడా ఉందా అని అన్నట్ట. ఏం చేయనండి, పేకాట ఆడుతున్నప్పుడు పక్కన ఉండాలండి ఈ ప్రియురాలన్నట్ట. ద్యోతంచాపి తవ ప్రియం అంటే ద్యోతం కూడా ఉందా, దోదం కూడా అన్నట్ట. అప్పుడప్పుడు చౌర్యేణ, దొంగతనం చేసినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు పేకాట ఆడతానండి, పేకాట ఆడితే పక్కన వేసి ఉండాలండి, వేసి ఉన్నప్పుడే ఆవిడ కప్పులతో ఇస్తుందండి మద్యం, ఆ మద్యంతో పాటు ముక్కను అంచుకుంటానండి అన్నట్టు. చొక్క ముక్క అన్నట్టు, పక్కన చక్కన చొక్క, ఆవిడిచ్చే చొక్క, దాంతో మొక్క. ఇక వెళ్ళిరానైనా నీకోసం నరకంలో ఒక్క నొక్క యమధర్మరాజు అని దారి ఆయన వెళ్ళిపోయాడు. చిట్ట చివరన ఈ శ్లోకం రాసింది ఎవరో చెబితే ఆశ్చర్యపోతారు, శంకరాచార్యులు వారు రాశారు. భ్రష్టస్య కావాగతి అంటాడు కొసమెరుపు. భ్రష్టుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకదానికోటి వ్యసనాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి భ్రష్టుడు, సర్వభ్రష్టుడు వాడికి అన్ని వ్యసనములు ముడివేయబడి ఉంటాయన్నమాట వాడికి. అసలు ఈ వ్యసనములు ఒకటి మొదలైతే అన్నీ వస్తాయండి, సరదా కదా అది. దీని నుంచి దానికి, దాని నుంచి దానికి, దాని నుంచి దానికి వెళ్ళిపోతాయి.